వెల్కమ్ బ్యాక్. 8వ డివిజన్లోని పొత్తూరు వారి తోటలో ఈరోజు జన్మభూమి జరిగింది. ఎమ్మెల్యే ముస్తఫా, తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ మద్దాలి గిరిధర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జన్మభూమి కార్యక్రమాన్ని మొక్కుబడిగా నిర్వహించి అర్హులైన పేదలకు అన్యాయం చేయవద్దని ఎమ్మెల్యే ముస్తఫా కోరారు. గురువారం 8వ డివిజన్లోని పొత్తూరువారి తోటలో జన్మభూమి జరిగింది. డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమానికి తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ మద్దాలి గిరిధర్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎండీ హిదాయత్, టీడీపీ నేత షౌకత్ హాజరయ్యారు. పింఛన్లు, రేషన్ కార్డులు అర్హులైన పేదలకు ప్రకటించారు. నూతన దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ముస్తఫా మాట్లాడుతూ పేదల ఆకాంక్షలను అధికారులు, పాలకులు నెరవేర్చాలన్నారు. నిన్న మొన్న అయితే రేషన్ కార్డులు వచ్చాయని చెప్పారు, కానీ రేషన్ కార్డు ఇవ్వలేదు. మళ్ళీ అధికారులు ఇవాళ ఏదో రేషన్ కార్డు సంబంధించిన ఇవాళ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇవాళ కొంతమంది తృప్తిగా ఉన్నారు. అంటే జనము పెట్టే ముందు ఈ రేషన్ కార్డులు కానివ్వండి, పింఛన్లు కానివ్వండి అన్నీ కూడా వాళ్ళు సరి చేసుకొని చూసుకొని జనభూమి కార్యక్రమాలు ఇస్తే సంతోషిస్తారు. అలా కాకుండా మొన్న చెప్పడం వల్ల ఇవాళ ఒక 4 స్లిప్పులు తీసుకొచ్చి ఇవాళ రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా మరీ ముఖ్యంగా పేద ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశం, ఆ కాన్సెప్ట్లో ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా వెళ్ళాలంటే చాలామంది రేషన్ కార్డులు లేవని చెప్పి ఇప్పుడు కూడా చాలా 100 మంది ఉన్నారు. మద్దాలి గిరిధర్ మాట్లాడుతూ నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా టీడీపీ అభివృద్ధి చేస్తుందన్నారు. ఈరోజు ముఖ్యంగా మనం ఇవాళ 12,000 గృహాలు ఈరోజు గుంటూరు నగరానికి సాగినాయి. మరి ఇంత భారీ ఎత్తునలో మరి దేశంలోనే మరి ఏ ఊళ్ళో ఏ సిటీలో కూడా ఇంత భారీ ఎత్తున 12,000 గృహాలు శాంక్షన్. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్ల, అలాగే మా ప్రీతమ నాయకులు గల్లా దేవదేవ్ గారు, పత్తిపాటి పుల్లారావు గారు, రావెల కిషోర్ బాబు గారు, మరి వీరి అందరి చొరవ వల్ల ఈరోజు గుంటూరు నగరానికి ఇంత భారీ ఎత్తున 12,000 గృహాలు శాంక్షన్ అయ్యాయి. పేద ప్రజల న్యాయ సేవల కోసం ఉచిత న్యాయ సేవా కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు గుంటూరు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సిహెచ్వి సత్యనారాయణ తెలిపారు. అరండల్పేట 2/1లో సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభిస్తారని చెప్పారు. పేద ప్రజలు తమ న్యాయ సేవా కేంద్రం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. లింగంశెట్టి భారతి గారు, మస్తానవరి గారు, నా పేరు సత్యనారాయణ, అలాగే స్టాలిన్ గారు, ప్రకాష్ గారు, మా మిత్రులందరూ న్యాయవాద మిత్రులందరూ కలిసి ఈ రోజున న్యాయం చాలా ఖరీదైపోయింది. పేదవాడికి చాలా ఖరీదైపోయింది. అతను కోర్టు ఖర్చులు పెట్టుకొని చాలా పెట్టాలంటే చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి పేదవాడి ముంగిట న్యాయం తేవాలని చెప్పి ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం పేదవాళ్ళ కోసం పనిచేస్తుందో అందులో భాగంగానే పేదవాళ్ళ కోసం న్యాయాన్ని చాలా తక్కువ ధరలో అసలు ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో మేము ఈ రోజున ఈ ఉచిత న్యాయ సేవా కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించాము. న్యాయ సేవా సదన్ని మా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మరియు సీనియర్ అడ్వకేట్ అయిన సిహెచ్వి సత్యనారాయణ గారు ఈ సదన్ని ఏర్పాటు చేయటం చాలా అభినందించగలిగినటువంటి విషయం. ప్రజలందరికీ సేవ చేయటం కోసం, ముఖ్యంగా న్యాయ సేవలు అందించడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకొని చొరవ చేసినందుకు వారికి మా గుంటూరు బార్ అసోసియేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ నెల 16న ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీ గోదాదేవి కళ్యాణోత్సవం జరగనుంది. ఉత్సవ జయప్రదం కోరుతూ రూపొందించిన బ్రోచర్ను ఈరోజు స్టేడియంలో ఎమ్మెల్యే మోదుగుల విడుదల చేశారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ఈ నెల 16న ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీ గోదాదేవి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు వికాస తరంగిణి అధ్యక్ష కార్యదర్శులు శ్రీకూర్మస్వామి, లగడపాటి రామలక్ష్మమ్మ, రమణారావు వెల్లడించారు. కళ్యాణోత్సవ జయప్రదం కోరుతూ రూపొందించిన బ్రోచర్ను ఎమ్మెల్యే మోదుగులతో కలిసి విడుదల చేశారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్టేడియం కార్యదర్శి డి శ్రీనివాసరావు, ఆధ్యాత్మిక ప్రముఖులు బొల్లేపల్లి సత్యనారాయణ, నిర్మల్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకూర్మస్వామి, రామలక్ష్మమ్మ, రమణారావు మాట్లాడారు. రాష్ట్ర సుభిక్షం కాంక్షిస్తూ జరిగే శ్రీ గోదా కళ్యాణోత్సవంలో యావత్ భక్తులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. మేము చెప్పేదంటే లేదు, అందరూ ప్రజలందరూ భక్తాదులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. 16వ తారీఖు గోదాదేవి కళ్యాణం జరగటం, ఎన్టీఆర్ స్టేడియంలో జరగటం చాలా మాకు ఆనందదాయకంగా ఉంది. ఎప్పటి నుంచో స్వామివారిని గుంటూరు తీసుకోవాలని ప్రయత్నం చేస్తే మా వాళ్ళకి అదృష్టంగా భావిస్తున్నాము. ఈ కోరమనాథ్ గారి సహాయంతో స్వామివారి ఇక్కడికి రావటం అంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భగవద్బంధువులందరూ కూడా 16వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంతో కార్యక్రమం శుభారంభమవుతుంది. స్వామివారి సమక్షంలో విశ్వక్షేణ పూజ, పుణ్యాహోచనం, కళ్యాణ మహోత్సవం ఈ స్వామివారే స్వయంగా నిర్వర్తిస్తారు.
ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దంపతులు కానీ, లేకపోతే పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయిలు కానీ, ఇతరమైనటువంటి యోగ్యత కలిగినటువంటి వారు ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అర్హత ఉన్నది. కాకాని రోడ్లోని బిగ్ షాపింగ్ సేల్స్ షోరూంలో ఈరోజు గ్రాండ్ సేల్స్ కౌంటర్ను ప్రారంభించారు. తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ మద్దాలి గిరిధర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. కాకాని రోడ్లోని సిమ్స్ విద్యాసంస్థ వద్ద అందుబాటులో ఉంచిన గ్రాండ్ సేల్స్ ను రాజధాని కస్టమర్లంతా సద్వినియోగం చేసుకోవాలని తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ మద్దాలి గిరిధర్ కోరారు. టీడీపీ నగర అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, మహిళా నేత పోతురోజు ఉమాదేవితో కలిసి బిగ్ షాపింగ్ సేల్ షోరూంలో గ్రాండ్ సేల్స్ కౌంటర్ను ప్రారంభించారు. కిడ్స్, లేడీస్, యూత్ డ్రెస్ మెటీరియల్స్ కౌంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరిధర్ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రఖ్యాత డిజైన్ వస్త్రాలను అందుబాటు ధరల్లో అందించడం అభినందనీయమన్నారు. విక్రయించడం జరుగుతుంది. మేము కూడా ఈ షాప్లో చేసాం. క్వాలిటీకి మన్నికగా ఉన్నది. అలాగే మంచి డిస్కౌంట్ ఆఫర్ ప్రైజులు కూడా, ఎందుకంటే ఇప్పుడు పండగ సీజను, మరి ఇవాళ అందరూ పండగల కోసం కొత్త బట్టలు కొనే వాళ్ళకు కూడా మంచి ఆఫర్లు మరి ఇక్కడ షోరూమ్ ప్రారంభించుకొని ఉన్నారు. తప్పకుండా మరి గుంటూరు వాసులు ఈ షోరూమ్ని విజిట్ చేసి మరి వారికి తగిన రీతిలో కూడా ఉన్నాయి చాలా బాగున్న ఐటమ్స్ కూడా. పేద ప్రజలకి, మధ్యతరగతికి అందుబాటులో, అంటే చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు కూడా, అంటే సుమారు 50-60 సంవత్సరాలు దాటిన వారి వరకు కూడా ఇక్కడ బట్టలు విక్రయించడానికి షాప్ పెట్టడం అనేది చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే ఒక బట్టలు తక్కువగా విక్రయించడమే కాకుండా సుమారుగా ఈ షాప్ వల్ల 100 మంది ఎంప్లాయ్మెంట్ జరుగుతూ ఉందని చెప్పి మాకు తెలిసింది. ఈరోజు ఇక్కడ వస్తే ఆడపిల్లలు ఉన్నారు, చాలామందిని అడిగాం. 10th క్లాస్ పాస్ అయ్యి కుటుంబం మీద ఆధారపడకుండా సొంతంగా ఉద్యోగం చేసుకున్నటువంటి ఆడపిల్ల. బిగ్ షాపింగ్ సేల్ షోరూం నిర్వాహకులు కిషోర్ మాట్లాడుతూ బెస్ట్ ప్రైస్ కి ఎదురుగా ఉన్న తమ షోరూమ్ లో ఏర్పాటు చేసిన గ్రాండ్ సేల్స్ కౌంటర్ ను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అందిస్తున్నాం. సంక్రాంతి పండుగ సందర్భంగా చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, మగవాళ్ళకి, ఆడవాళ్ళకి అందరికీ అందుబాటు ధరల్లో అత్యంత తక్కువ ధరలకే వస్త్రాలను, ఆఫర్స్ను, డిస్కౌంట్స్ను అందజేస్తున్నాం. బిగ్ షాపింగ్ మాల్. ఈ అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలు మొత్తం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మా అన్నయ్యల పేరు మా ప్రారంభోత్సవానికి విచ్చేసిన మద్దాలి గిరి గారికి, బోనపల్లి శ్రీనివాసరావు గారికి. సీతారాం నగర్లోని రాధాకృష్ణ మందిరంలో ఈరోజు ధనుర్మాస వ్రత పూజలు వైభవంగా జరిగాయి. గుంటూరు వికాస తరంగిణి ఆధ్వర్యాన్ని జరిగిన ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నెల 16న ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే శ్రీ గోదాదేవి కళ్యాణ మహోత్సవంలో యావత్ భక్తులు పాల్గొని తరించాలని వికాస తరంగిణి ప్రముఖులు కూర్మనాథస్వామి, లగడపాటి రామలక్ష్మమ్మ కోరారు. గురువారం సీతారాం నగర్లోని మందిరంలో ధనుర్మాస వ్రత పూజలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. వికాస తరంగిణి ప్రముఖులు రమణారావు, నిర్మల ప్రసాద్తో పాటు పలువురు పండితులు పాల్గొన్నారు. ఆరాధన సుదర్శన హోమ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కూర్మనాథస్వామి, రామలక్ష్మమ్మ, రమణరావు, నిర్మల ప్రసాద్ మాట్లాడారు. 16న జరిగే గోదాదేవి కళ్యాణ మహోత్సవంలో అందరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలన్నారు. 14 నుంచి 17 నుంచి ఇక్కడ గోదా మహోత్సవాలు జరుగుతున్నాయి. చక్కగా కూర్మనాథ్ గారి ఆధ్వర్యంలో భక్తులందరూ సహకారంతో ఇటు చక్కగా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. బాగా జనం రారేమో అనుకున్నాము, కానీ వారు చెప్పేదాన్ని బట్టి చక్కగా జనం బాగానే వస్తున్నారు. మంచి మంచి కార్యక్రమాలు ఈరోజు తిరుప్పావడ, రేపు ఒక పుత్రకామేష్టి యజ్ఞం ఉంది. అందరూ దాంట్లో కూడా పాల్గొని 16వ తేదీ కూడా మన స్వామివారు కళ్యాణం చేయించాలి, ఎన్టీఆర్ స్టేడియంలో చేయించాలని సంకల్పం చేశాము. 1000 మంది అనుకుంటున్నాము. ఇక 2000 మంది కూడా వస్తారేమో అని అనుకుంటున్నాను నేను, స్వామివారు వస్తారు కాబట్టి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పఠాన్ కోటపై ఉగ్రవాదుల దాడి కేంద్రం వైఫల్యమే. మతం పేరుతో దేశ ప్రజల్ని చీల్చేందుకు కుట్ర పన్నుతున్న బీజేపీ. సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపణ. విస్తృతంగా సాగుతున్న జన్మభూమి కార్యక్రమం, వెల్లువెత్తుతున్న ప్రజా వినతులు. సామాన్యులకి సొంతింటి కల నెరవేర్చండి, బిల్డర్లకు అన్ని విధాలా సహకరిస్తాం. అప్రెడా డైరీ ఆవిష్కరణలో కలెక్టర్ కాంతిలాల్ దండే. ఐటీఏ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన మిట్టపల్లి ఉమామహేశ్వరరావు. అభినందనలు తెలిపిన పొగాకు వ్యాపారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.